గారు ముందు చెప్పారా? నిన్న రికార్డింగ్ ఆన్ చేయలేదు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 29, 2023. బుక్ పేరు ఏంటమ్మా? అది అంటే రమణ భాషణములు రమణ భాషణంలో అనే పుస్తకాన్ని లక్ష్మి గారికి చదివి 255వ క్వశ్చన్. 255. ఒకవేళ సెల్ఫ్ అన్నది ఎప్పుడు రియలైజ్ చేసాం అనుకోండి, అయితే మనం నిశ్చలంగా ఉండాలి, అంతేనా అన్నారు. ఏ రకమైనటువంటి వెతుకులాటల్లో వెళ్లకుండా మీరు అలా ఉంటే చాలా మంచిదే. అలా చెయ్యలేకపోతే మీరు కామ్గా ఉండడం, రియలైజేషన్ అన్నది లేకుండా ఏమిటి లాభం? ఇప్పుడు మన అంటే ధ్యానాలు చేస్తూ ఉంటారు, అదే జరుగుతుంది. అలాగే చాలాసేపు, అందుకే పాపం కొత్త వాళ్ళందరికీ అంటే అలా ఉండిపోతూ ఉంటారనమాట. ఏంటంటే మనస్సుని గట్టిగా నిశ్చలం చేసుకుని ప్రయత్నంతో చేస్తే అది అవ్వదు. అలా ఎంతసేపు ఉన్నా సరే లాభం లేదు. అదే అందుకని రియలైజేషన్ లేకుండా ఆయన ఏమంటున్నారంటే, సో లాంగ్ యాజ్ వన్ ఈజ్ ఒబ్లైజ్ టు బి యాక్టివ్, అంటే వేర్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ క్వైట్ సో ఫార్ యాజ్ రియలైజేషన్ ఈస్ కన్సర్న్. రియలైజేషన్ అనేది సంబంధం ఉంటేనే క్వైట్ గా ఉండడం ఏమిటి లాభం అంటున్నారు. అందుకని యాక్టివ్ గా ఉండాలంటే లెట్ హిమ్ నాట్ గివ్ అప్ ద అటెంప్ట్ టు రియలైజ్ ద సెల్ఫ్, అంటే ఆత్మను తెలుసుకోవాలన్న దాన్ని మాత్రం వదిలేయకుండా ఉండాలి. అదే మనకి ముఖ్యమైనటువంటి లక్ష్యంగా. ఇక్కడ మళ్ళీ ఎవరికైనా కన్ఫ్యూజన్ రావచ్చండి. ఇప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించి ఈ పూజలు అవి హెల్ప్ అవ్వవు అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఏదో ఒక ప్రాపంచిక ఫలితానికో మరొక దానికో ఇది చెయ్యి అది చెయ్యి అంటే అది వేరు. కానీ ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించి ఇవేవి కూడా హెల్ప్ అవ్వని అది కృష్ణమూర్తి గారు అంటున్నారు, రమణ మహర్షి అంటున్నారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తారు, కాలికేస్తే మెడకని ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంకో దగ్గర పెడతారు. ఇప్పుడు నేను సారిడాన్ టాబ్లెట్ వేసుకుంటే నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందా అంటే అవ్వదు. కానీ నాకు ఎప్పుడైనా తలనొప్పి అంటే ఎవరికైనా తలనొప్పి వస్తే తగ్గుతుంది. అంతేగాని అంటే సారిడాన్ టాబ్లెట్ కూడా ఆత్మ సాక్షాత్కారానికి పనిచేయకపోతే నేను చెయ్యను, నేనేమోని ఇన్హేలర్ తీసుకుంటున్నాను, నాకు ఆత్మ సాక్షాత్కారానికి పని చేయకపోతే ఇన్హేలర్, అలా కాదు. అక్కడ అక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ రమణ మహర్షి గాని అక్కడ కృష్ణమూర్తి గారు గాని వీళ్ళందరినీ సద్గురువులు అంటారు. సత్ అంటే ఏంటంటే ఏదైతే సత్యమో దాని వైపు తీసుకెళ్లే వాళ్ళని సద్గురువులు అంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఆత్మ సాక్షాత్కారమే నేను అని దానికోసమే చెప్తూ ఉంటారు. అందుకని అది పట్టుకొచ్చి ఇంకో దగ్గర మనం అప్లై చేయడానికి వీల్లేదు. అందుకే ఇప్పుడు త్రిపుర రహస్యం అంతా ఆత్మ సాక్షాత్కారము, ప్రపంచం యొక్క అన్రియాలిటీ అసత్యము చెప్పారు. అక్కడ కూడా ఏమిటి చెప్పారు, ఇవన్నీ ఈ పూజలు ఇలాంటివన్నీ కూడా ఆఖరికి ఈశ్వరుడు కూడా యోగ వాసిష్టంలో ఒక విగ్రహాన్ని పూజ చేయడం పాపం అన్నాడు. స్వయంగా ఈశ్వరుడే వశిష్ఠ మహామునితో. అంటే ఇక్కడ ఎందుకు అలా అంటున్నారు అన్నది మనం అవగాహన చేసుకోవాలి. అంతేగాని అలా అన్నారు కదా అనేసి కాకుండా, ఎందుకంటే భగవతత్వం అంది అంతటా వ్యాపించింది. దాన్ని ఒక చిన్న ఇప్పుడు మీరే ఓ చిన్న విగ్రహంగా పెట్టి ఇదే నీరు అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది. మనలాంటి పరిమితమైన దేహభావం ఉన్న వాళ్ళకే బాధగా ఉంటే మరి అంతటా వ్యాపించిన అనంతత్వాన్ని ఒక విగ్రహానికి పరిమితం చేయడం సిన్, అంటే పాపము అని. అందుకనే తత్వ విధానంద గారు కూడా నే భగవంతుడు బయట అంటే నేను నాలో భగవంతుడు లేడు అనుకోవడం హత్య, ఆత్మహత్య అయితే భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడు అనుకోవడం ఆ హత్యతో సమానం అని చెప్పారు. కారణం ఏంటి, అది అంత సిన్ అనమాట. హీఈస్ ఎవ్రీవేర్, ఆయన నాలో ఉన్నాడు, నేనే ఉన్నాను, అంతటా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండడానికి వీళ్ళందరూ కూడా మనకి అటువైపు డైరెక్ట్ చేస్తారు సద్గురువులు ఎప్పుడు. మిగతా వాళ్ళు ఇహలోక సౌఖ్యాలు ఇహలోకమైనటువంటి అవి వాటితోటే, కానీ మనకు ఆ తపన ఉండబట్టి ఇక్కడికి వచ్చాం కనుక ఇది మనం గ్రహించాలి. దీన్ని ఇదేంటి అన్నారు, ఏదో నేను గుప్తంగా చేసుకుంటాను, ఏదో ఇక్కడ ఉద్ధరించారు, అర్థం చేసుకోవాలి. అక్కడ మహాత్ములు చెప్పారంటే ఆత్మ సాక్షాత్కారానికి పనికిరావు. నాకేదో తోచలేదు ఇవాళ పూజ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, దానికి ఏం లేదు సంబంధం. కానీ ఆ పూజ వల్ల నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అనేది మాత్రం కాదు. అది మనం ఇక్కడ క్లారిటీ, నేను అందుకని రిపీటెడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, శారద గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రావట్లేదు, పూజల్లోకి వెళ్ళిపోయారు. అంటే శారదా మహాలక్ష్మి గారు. ఎందుకంటే ఏందామని అలా అంటే ఆవిడనే కాదు, ఇదంతా మానవులందరూ ఒకటే. మనకు అర్థం అయింది అనుకోండి, అవగాహన అయితే అప్పుడు మనం
ఏది ముఖ్యం అనేది అది నేను అనేది. అందుకని రిపీటెడ్ గా అర్థం చేసుకోమంటున్నాను. ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించి మనకి ఇదేవి కూడా అది కాకుండా ప్రతి దేవతలోని ఆత్మతత్వమే పనిచేస్తుంది. ఆ ఆత్మతత్వాన్ని మనం పట్టుకున్నామంటే దేవతలందరికీ పూజ చేసిన ఫలితమే కదా. అందులో మనం విశ్లేషణాత్మకంగా ఆత్మతత్వాన్ని చూస్తున్నాం. ఇది పూజ కంటే ఎక్కువ ఫలితమే, కానీ అది మనకి అవగాహన అవ్వాలి. కృష్ణమూర్తి గారు కానీ ఈ యోగ వాసిష్టంలో కానీ ఎక్కడైనా సరే ఆత్మతత్వం వైపే తీసుకెళ్లేదు. అష్టావక్ర గీత కానీ, అష్టావక్ర గీతలో నేనే అది అయ్యి ఉంటే నేను ఎవరి కోసం ధ్యానం చేయడం అన్నాడు. అది నేనయ్యి ఉండగా ధ్యానం ఇంకెవరి కోసం అని. అందుకని ఈ విషయం క్లారిటీ నేను ఇవ్వడానికి అది కారణం. అంటే లేకపోతే ఎవరో కొంతమందికేనండి ఇది మాలాంటి వాళ్ళకి కాదండి, అలా కాదు. ఎవరి లాంటి వాళ్ళకైనా ఆయన ఏమన్నారు, ఆత్మ సాక్షాత్కారం అన్న లక్ష్యాన్ని మాత్రం పెట్టుకోమన్నారు. ఫెయిల్ అయినా సరే. ఒక ప్రశ్న అడిగారనమాట. నెక్స్ట్ 256ది. పొజిషన్ ఆఫ్ వన్ హూజ్ జ్ఞాన ఈజ్ వీక్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఎవరి యొక్క జ్ఞానం అయితే బలహీనంగా ఉందో అలాంటి వాళ్ళ విషయం అడిగారు. ఆ సందేహం అనేది మంద జ్ఞాని హ్యాడ్ స్టాప్డ్ షార్ట్ ఆఫ్ కేవల నిర్వికల్ప. అంటే కేవలం నిర్వికల్పంలో ఉండడం నుంచి ఆయన ఈ మందజ్ఞాని పక్కకు వస్తూ ఉంటుంటాడు. కేవల నిర్వికల్ప హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ద తనుమానసి స్టేజ్. అంటే ఆఫ్ అటెన్యుయేటెడ్ మైండ్. అంటే ఈ కేవల నిర్వికల్పం అన్నది మామూలుగా మనస్సు అలా విత్డ్రా చేసినప్పుడు కూడా అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆ క్వశ్చనర్ అడుగుతున్నారు, ఇలా కలపడం సుపీరియర్ జ్ఞానీస్ ఆర్ సెట్ టు బి జీవన్ముక్తాస్. ద మిడ్లింగ్ అండ్ సుపీరియర్ అంటే మధ్య జ్ఞానులు, ఉన్నతమైన జ్ఞానులు, వీళ్ళనేమో జీవన్ముక్తులు అంటున్నారు. కేవల నిర్వికల్పం అన్నది తాను మానసమే. వేర్ డస్ వన్ హూజ్ జ్ఞాన ఇస్ వీక్ ఫిట్ ఇన్. ఎవరి జ్ఞానం అయితే బలహీనంగా ఉంటుందో ఆయన ఎక్కడ ఫిట్ అవుతారు అని అడిగారు. అంటే మహర్షి ఆయన అంటే రియలైజేషన్, సత్వపత్తి అన్నారు దాన్ని. ఏంటంటే ఆత్మను గ్రహించడం, అందులోనే ఆయన ఫిట్ అవుతాడు. వేరేస్ ద మిడ్లింగ్ అండ్ ద సుపీరియర్ వన్స్ కమ్ ఇన్ అసంశక్తి అండ్ పదార్థ భావిని రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకు కూడా ఏం చెప్పారంటే మందజ్ఞానులు అంటే వాళ్ళు కూడా జీవన్ముక్తులైనా వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ అందులోనే ఆత్మలోనే ఉండకుండా బయటకు వచ్చేస్తూ ఉంటారు అని. అది వాళ్ళని మందజ్ఞానులు అన్నారు. వాళ్ళు కూడా ఆ స్థితిని అనుభవించిన వాళ్లే కానీ మళ్ళీ బయట వాళ్ళ సంస్కారాల వల్ల బయటకు వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమని చెప్పారంటే ఈ తనుమానసి అనే స్థితి ఆ ముముక్షత్వం ఇదా హీ కమ్స్ ఇన్. అంటే అతను ఎక్కడ ఫిట్ అవుతాడు అంటే అతను కూడా ఆత్మ సాక్షాత్కారంలోనే ఫిట్ అవుతున్నాడు. ఈ మధ్యస్థులు ఉన్నతులు వీళ్ళేమోని అసంశక్తి అనే దాంట్లోని, లేకపోతే పదార్థ భావిని అనే దాంట్లో ఉంటారు. ఈ డివిజన్ అన్నది చాలా డల్ గా, మధ్యస్థంగా, ఉన్నతంగా అన్నది వాళ్ళ యొక్క ప్రారంధాన్ని బట్టే, కదలికల్ని బట్టే ఉంటుంది. ఒకవేళ అది బలంగా ఉందనుకోండి ఆయన బలహీనంగా ఉంటాడు, అది మధ్యస్థంగా ఉంటే ఆయన మధ్యస్థ జ్ఞానం అవుతాడు, ఆ ప్రారంభం అనేది చాలా బలహీనంగా ఉంటే ఆయన ఉన్నత జ్ఞానం అవుతాడు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వీక్, ఇంకా బలహీనంగా ఉంటే ఆయన తుర్యాగా అనే స్థితిలోనే ఉంటాడనమాట. అంటే అసలు ప్రారంభం అన్నది ఏమి బలహీనంగా ఉంటే. అయితే సమాధి స్థితికి గాని ఆ జ్ఞానుల యొక్క జ్ఞానానికి గాని ఏమీ డిఫరెన్స్ లేదు. ఈ వర్గీకరణ అంతా కూడా అంటే అబ్జర్వర్ స్టాండ్ పాయింట్ లోంచి ఈ వర్గీకరణ వస్తుంది, కానీ వాళ్ళిద్దరికీ ఏమీ తేడా లేదన్నారు. అయితే ఈ తనుమానసి అన్నది ముముక్షత్వ ఈ రెండు ఒకటేనా అని అడిగారనమాట. అర్థమవుతున్నదా? ఇంకో క్వశ్చన్ అడిగారు, తనుమానసి స్థితి ముముక్షత్వం ఒకటేనా అని. కాదు. ద 6 క్వాలిటీస్ 6 లక్షణాలు ఉన్నాయి. డిస్క్రిమినేషను అంటే వివేకము, వైరాగ్యము, ముముక్షత్వము మొదలైనవి ఈ శుభేచ్ఛకి ముందే ఉంటాయి. మొదటి స్థితి అన్నది ముముక్షత్వాన్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఫాలోస్ ముముక్షత్వ. అప్పుడు విచారణ వస్తుంది.
దెన్ ద టెన్యువస్ మైండ్, అప్పుడు మనసు బలహీనం అవుతుంది. డైరెక్ట్ పర్సెప్షన్ ఈజ్ ఇన్ సత్వపత్తి, డైరెక్ట్ గా గ్రహించడం అన్నది సత్వపత్తి అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఏంటంటున్నారంటే ఈ తనుమానసి స్థితి ముముక్షత్వం ఒకటేనా అని అడిగారు. అంటే ఏంటి, అప్పుడప్పుడు బయటకు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళడం అంటే ఈ 6 లక్షణాలు అంటే వివేకము, వైరాగ్యము, ముముక్షత్వం మొదలైనవన్నీ కూడా శుభేచ్ఛకి ముందు ఉంటాయి. అంటే శుభేచ్ఛ అంటే ఈ సాక్షాత్కారం. మొట్టమొదటి స్టేజ్ అన్నది ముముక్షత్వాన్ని ఫాలో అవుతుంది. అప్పుడు విచారణ, ఆ తర్వాత ఇలాంటి మనస్సు అంటే తను మానస స్థితి. డైరెక్ట్ పర్సెప్షన్ ఈజ్ ఇన్ సత్వపత్తి, అంటే డైరెక్ట్ రియలైజేషన్స్ అనేది సత్వపత్తి, అదే ఉన్నతమైన యోగుల లక్షణం అని చెప్పారు కదా. ఇక్కడ అలాంటి పాయింట్స్ ఏవి డిస్కస్ చేయడం అంత అవసరం లేదు. జీవన్ముక్త అండ్ విదేహముక్తి ఆర్ డిఫరెంట్లీ డిస్క్రైబ్డ్ బై డిఫరెంట్ అథారిటీస్. రకరకాల వాళ్ళు రకరకాలుగా వీటిని వర్ణించారు. ఈ విదేహముక్తి అన్నది ఒక్కొక్కప్పుడు వెన్ ద మ్యాన్ ఈజ్ సీన్ విత్ ఏ బాడీ, శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ ఏమిటంటే ముక్తి దానికే ఎనదర్ నేమ్ ఫర్ అహం. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ముక్తి ఈజ్ ఎనదర్ నేమ్ ఫర్ అహం, ఐ. అంటే దాని నుంచి ముక్తి అవ్వడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విదేహముక్తి అన్నది శరీరంలో ఉన్నప్పుడు కూడా సంభవమే. అంటే శరీర భావన లేకుండా జీవిస్తే అది విదేహముక్తే కదా. విదేహం వదిలేసిన తర్వాత వచ్చేదే అని కాదు, దేహం ఉన్నప్పుడు కూడా విదేహముక్తి సంభవమే అన్నారు. అంటే అది ఇవన్నీ అంత డిస్కస్ చేయడం అంత అవసరం లేదన్నారు. ఇక్కడ 7 జ్ఞానాలు భూమికలు, 7 జ్ఞాన భూమికలు అన్నవి ఉన్నాయి. అదేంటంటే శుభేచ్ఛ అంటే డిజైర్ ఫర్ ఎన్లైటన్మెంట్. శుభేచ్ఛ అంటే శుభం అంటే ఆత్మ సాక్షాత్కారం కావాలన్న కోరికే శుభేచ్ఛ. రెండోది విచార. మూడోది తను మానసం అంటే టెన్యువస్ మైండ్. సత్వపత్తి అంటే సెల్ఫ్ రియలైజేషన్ నాలుగోది. తర్వాత అసంశక్తి అంటే నాన్ అటాచ్మెంట్ వైరాగ్యం. తర్వాతది పదార్థ భావని అంటే అబ్సల్యూట్ నాన్ పర్సెప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంటే ఆ వస్తువులని వస్తువులుగా కాకుండా ఆత్మతత్వంగా చూడడం. ఏడవది తుర్యాగా అంటే బియాండ్ వర్డ్స్, మాటలకు అతీతం అని చెప్పడం అని చెప్తున్నారు. ఇలా 7 అవస్థలు ఉన్నాయి. అర్థమైంది కదండి? మరొకసారి చెప్పనా. ఒకటోది శుభేచ్ఛ అంటే రియలైజేషన్ మీద కోరిక. రెండవది విచార. మూడవది తనుమానసు అంటే ఒకసారి ఇక్కడ పెట్టి మళ్ళీ ఒకసారి వచ్చేయడం. తర్వాతది సర్వాపత్తి, నిరంతరం అందులో ఉండడం. తర్వాతది అసంశక్తి అంటే ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉండడం. పదార్థ భావన. తర్వాత అబ్సల్యూట్ నాన్ పర్సెప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ గా కూడా కాకుండా ఆత్మతత్వంగా చూడడం. తర్వాతది తుర్యాగా. ఇదే ఈ అవస్థని మాటలతో చెప్పలేం. ఈ లాస్ట్ 4 భూమికల్ని ఎవరైతే వరుసగా వాళ్ళని బ్రహ్మవిత్ అంటారు, అంటే పొందిన వాళ్ళని. బ్రహ్మవిద్వార, బ్రహ్మవిద్వర్య అండ్ బ్రహ్మ వర్షిహ కాదు వర్షిత వరిష్ఠ బ్రహ్మ వరిష్ఠ, బ్రహ్మవిద్వార, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మ వరిష్ఠ అని కూడా వాళ్ళని అంటారు అని చెప్పారు. అంటే ఇందులో 7 అవస్థలు చెప్పారు కదా. అంటే మొట్టమొదటేమో అసలు ఎక్కడో ఎందరికో కొంతమంది కనిపిస్తున్న ఆత్మసాక్షాత్కారం పొందాలి, అదే శుభేచ్ఛ. తర్వాత ఏంటంటే విచారణ. తర్వాత అప్పుడప్పుడు అందులోకి వెళ్ళి బయటికి రావడం. తర్వాత ఏంటి సెల్ఫ్ రియలైజేషన్, అదే సత్వపత్తి అన్నారు. తర్వాత ఏంటంటే వైరాగ్యం అంటే అది అసంశక్తి అన్నారు. తర్వాతది పదార్థ భావని అంటే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా వస్తువులుగా కాకుండా ఆత్మగా చూడడం. తర్వాతది బ్రహ్మ విద్వ అంటే తుర్యాగా, ఇదేమో ఎవరు కూడా మాటలకు అతీతం అన్నారు. ఈ లాస్ట్ 4 స్థితులు అని ఎవరైతే అనుభవిస్తున్నారో అంటే మొట్టమొదట లాస్ట్ 4 భూమికాస్ వాటిని ఏమంటారు? వరుసగా బ్రహ్మవిత్ అని, తర్వాత బ్రహ్మవిద్ ద్వారా అని, 6వది బ్రహ్మవిద్వర్య అని, 7వది బ్రహ్మ వరిష్ఠ. ఇలా వీటికి పేర్లు ఉన్నాయి అన్నారు. ఒక
నెక్స్ట్ 257 ఒక యంగ్ మ్యాన్ వచ్చాడనమాట. దిండిగల్ నుంచి వచ్చి భగవాన్తో ఇలా మాట్లాడుతున్నారు. సేయింగ్ దట్ హీ హ్యాడ్ లెర్న్డ్ బై హిస్ స్టే ఫర్ ఎ ఫ్యూ డేస్, అంటే తను కొన్నాళ్ళు అక్కడ ఉండి నేర్చుకున్నాను. దట్ ఆల్ దట్ హీ నీడ్ టు డూ వాస్ టు ఎంక్వైర్, నేను చేయవలసిందంతా కూడా ఏంటంటే విచారణ, నేనెవరు అని. హీ వాంటెడ్ టు నో, ఆయన ఇంకా ఏం తెలుసుకున్నాడంటే, ఇంకేమైనా డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కానీ నేను పాటించాలా ఈ ప్రశ్నతో పాటు, వేర్ షుడ్ ఐ డూ ద ఎంక్వైరీ, నేను ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, మీనింగ్ ఇఫ్ హీ షుడ్ డూ ఇట్ ఇన్ గురు సన్నిధి, గురు సన్నిధిలోనేనా, అంటే మహర్షి సన్నిధిలోనే చెయ్యాలా అన్నాడు. అంటే మహర్షి అన్నారు ఎక్కడ అయ్యిందో అక్కడ చెయ్యాలన్నాడు. అప్పుడు ఆ క్వశ్చన్, ప్రజలు ఎంతో కష్టపడుతుంటూ ఉంటారు సమంబోనం ఆఫ్ లైఫ్, జీవితంలో అన్ని సాధించడానికి. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు రైట్ ట్రాక్ లో లేరు. భగవాన్ అంటే మహర్షి దీన్ని కావలసినంత తపస్సు చేసి తన లక్ష్యాన్ని పొందేరు. మహర్షి అందరూ కూడా అలాగా ఆ గోల్కి రీచ్ అవ్వాలని, వాళ్ళకి సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన యొక్క ఆ తీవ్రమైన తపస్సు ఇతరులకు కూడా ఆ గోల్ని సులువుగా రీచ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. వాళ్ళు అంత కష్టం పడక్కర్లేదు మహర్షి పడినంతగా. వాళ్ళ యొక్క మార్గం అన్నది సులువైపోయింది, ఎందుకంటే భగవాన్ వల్ల కాదా అని అడిగారు ఆయన. మహర్షి చిరునవ్వు నవ్వి అన్నారు, అదే నిజమైతే ప్రతి ఒక్కరూ ఆ గోల్కి వచ్చిండ్రు, కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కోసమే పని చేయాలి, అంటే ఇది మహర్షి కాదు, ఎవరిది వారే చేయాలి అని. అంటే ఈచ్ వన్ మస్ట్ వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇదే అంటే కృష్ణమూర్తి గారు అన్నట్టుగా అంతా మనమే శిష్యుడే చేసుకోవాలి. తర్వాతది 258, ఇది ఆపుదామా ఇక్కడికి, 257కి ఆపుదాం. ఎక్కడి నుంచి చదివాం, 55 నుంచి. అంటే ఎప్పుడు సెల్ఫ్ మనం రియలైజేషన్ లోనే ఉంది అంటారు కదా మహర్షి. ఎప్పుడు నేను రియలైజ్ అయ్యి ఉంటే నేను ఎందుకు నిశ్చలంగా ఉండాలి అని అడిగారు. నువ్వు ఏ రకమైనటువంటి వెతుకులాటల్లోకి వెళ్లకుండా అందులోనే ఉన్నావు అనుకో, అది మంచిదే. అలా గాని చెయ్యలేకపోతే ఏమిటి నువ్వు క్వైట్ గా ఉండడం లాభం ఏమిటి? యాక్టివ్ గా ఉన్నంత వరకు, అంటే మనిషి సో లాంగ్ యాజ్ వన్ ఈజ్ అబ్లైజ్ టు బి యాక్టివ్ లెట్ హిమ్ నాట్, అంటే నేను రియలైజ్ చేస్తా, ఆత్మ రియలైజ్ చేయాలి అన్న ప్రయత్నం మాత్రం మానకండి, అది చెప్పారండి. అది ఒక క్వశ్చన్, అంటే 255. ఇప్పుడు చెప్తారా ఎవరైనా? సుధా గారు కానీ వసంత లత లేటుగా వచ్చినట్టుంది. నేను ఎప్పుడే వచ్చాను లక్ష్మి, నేను 57 చదువుతుంటే, అందుకని నేను మీరు చెప్పింది వింటాను. అందుకు అదే 56 ఏంటంటే 50 మరి ఒక్కసారి గుర్తు చేయడానికే చెప్తున్నాను సుధా గారికి అందరికీను. ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే, జ్ఞానం అనేది ఒకవేళ బలహీనంగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఎలా అవుతుంది, ఆ ప్రణాళిక ఎలాగవుతుంది? ఒకవేళ మందజ్ఞాని కేవల నిర్వికల్పం నుంచి ఆయన పక్కకు వచ్చేస్తున్నాడు కదా, అంటే కేవల నిర్వికల్పం అన్నది తను మానసి స్థితి అని అన్నారు. అంటే ఏంటి, ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ మా వెనక్కి వచ్చేస్తూ ఉండడం అని. అంటే అప్పుడు అయితే మధ్యస్థ జ్ఞాని ఉన్నత జ్ఞాని జీవన్ముక్తులు కేవల నిర్వికల్పం అన్నది తను మానస అన్నారు. వేర్ డస్ వన్, ఎవరి జ్ఞానం అయితే బలహీనంగా ఉంటుందో వాళ్ళ స్థితి ఏంటి అంటే వాళ్ళు కూడా సత్వపతిలోనే ఉన్నారు, అంటే రియలైజేషన్ లోనే ఉన్నారు. ఆ మధ్యస్థులు ఉన్నతులు కూడాను వాళ్ళు ఏంటంటే అసంశక్తి అంటే అలాగే పదార్థ భావని ఈ రెండింట్లోని ఉంటారు. అంటే వాళ్ళేంటి, ఈ డివిజన్లన్నీ కూడా చాలా డల్ గా ఉంటాయి అన్నారు. ఈ మధ్యస్థులు ఉన్నతులు కూడా వాళ్ళ యొక్క ప్రారంభం యొక్క కదలికలను బట్టి అవుతున్నారు వీళ్ళందరూ. అది చాలా బలంగా ఉన్నదనుకోండి,
అప్పుడు వాళ్ళు బలహీనమైన జ్ఞానం ఉన్న అంటే అదే మొదటి వాళ్ళు అవుతున్నారు. కొంచెంగా ఉంటే వాళ్ళ ప్రారంధం వీక్ గా ఉన్నది అంటే, ప్రారంధం వీక్ గా ఉంటే ఉన్నత జ్ఞానులు అవుతారు, మధ్యస్థంగా ఉంటే మధ్యస్థ జ్ఞానులు అవుతారు. అయినా సరే సమాధి అనేది అంటే జ్ఞానికి ఏమీ కూడా తేడా లేదు సమాధి స్థితిలో. ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా అబ్జర్వర్ స్టాండ్ పాయింట్ లోనే గాని ఇదంత ముఖ్యం కాదని సరే ఒక దగ్గర కదా. అంటే అప్పుడు తనుమానసి అన్నది ముముక్షత్వం ఈ రెండు ఒకటేనా అంటే, ఈ 6 క్వాలిటీస్ అంటే డిస్క్రిమినేషను, డిస్పాషను ఇవన్నీ కూడా ముముక్షత్వం కంటే ముందే ఉంటాయి. ముముక్షత్వం ఇవన్నీ కూడా శుభేచ్ఛకు ముందు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అన్నది ముముక్షత్వం అంటే అది దెన్ కమ్స్ విచార అన్నారు. ఆ విధంగా ఈ రకమైనటువంటి తనుమానసి టెన్యూస్ మైండ్, డైరెక్ట్ పర్సెప్షన్ అనే అంటే సర్వపత్తి, ఇలాగా ఈ ఆర్డర్ ఉంటుంది అంటూ అసలు వీటిని ఈ సిమిలర్ పాయింట్స్ అన్నిటినీ డిస్కస్ చేయడం అవసరం లేదు. జీవన్ముక్త, విదేహముక్తి ఇవన్నీ కూడా వేరే వేరేగా రకరకాల అథారిటీస్ వేరేగా డిస్క్రైబ్ చేశారు. ఈ విదేహముక్తి అన్నది ఒక్కొక్కప్పుడు బతికున్నప్పుడు కూడా సంభవమే, ఒక బాడీతో ఉండగా. సామాన్యంగా విదేహముక్తి అంటే శరీరం చనిపోయాక అంటారు, కానీ శరీరం ఉండగా కూడా విదేహముక్తి సంభవమే. ఆ ఫ్యాక్ట్ అనేది అహానికి, ఈ ముక్తి అన్నది అహానికి ఇంకో పేరు అన్నారు. 7 జ్ఞాన భూమికలు ఏమిటి? ఒకటోది శుభేచ్ఛ, రెండోది విచారణ అంటే అదే శుభేచ్ఛ అంటే డిజైర్ ఫర్ ఎన్లైటన్మెంట్, విచారణ మూడోది తనుమానసి అంటే మనస్సు ఒకసారి అక్కడ ఉండి మళ్ళీ వచ్చేయడం, తర్వాత సత్వపత్తి అంటే సెల్ఫ్ రియలైజేషన్, తర్వాతది అసంశక్తి అంటే ఏ రకమైన అంటే వైరాగ్యం, నాన్ అటాచ్మెంట్, పదార్థ భావని అంటే పదార్థాల్లో కూడా ఆత్మతత్వం చూడడం, తర్వాత ఏంటంటే తుర్యాగా అంటే మాటలకు అతీతమైంది. అది ఎవడైతే ఈ భూమికలన్నీ కూడా ఒకదాని తర్వాత అంటే ఇందులో 4 లాస్ట్ 4 భూమికల్ని మనం బ్రహ్మవిద్వార, బ్రహ్మవిద్వర్య, వర్షిత, బ్రహ్మవిద్వరిష్ఠ అని ఈ రకంగా పిలుస్తాం. అంటే ఎవరు? ఆ తుర్యాగా అన్న వాళ్ళని బ్రహ్మవిద్వరిష్ఠ అని వరుసగా పిలుస్తాం. అది 256వ క్వశ్చన్. అదే విధంగా ఇప్పుడు 257 ఏంటంటే, దిండిగల్ నుంచి ఒక వ్యక్తి వచ్చి భగవాన్ తోటి కొన్నాళ్ళు ఉండి ఆయన జ్ఞానం కొంచెం ఎట్లాంటి ఎన్ని తెలుసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ హూయామై అనేది ఎంక్వైరీ చేయడమే ముఖ్యమో అని నాకు అర్థమైంది. ఇంతే కాకుండా ఇంకేదైనా క్రమశిక్షణ పాటించాలా? నేను ఎక్కడ ఇది మహర్షి సమక్షంలో, గురువు సమక్షంలోనే చేయాలా ఈ ఎంక్వైరీ అంటే, నేనన్నది ఎక్కడ ఉంటే అక్కడే ఎంక్వైరీ చేయాలన్నారు. అంటే పీపుల్ చాలా వరకు ప్రాపంచిక విషయాలన్నిటి కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. నేను అనుకుంటున్నాను వాళ్ళు రైట్ ట్రాక్ లో లేరు. భగవాన్ ఏంటంటే సరైనటువంటి ఎంతో తపస్సు చేసి ఆయన ఏమో తన లక్ష్యాన్ని సంపాదించారు. ఆయన ఏంటనుకుంటున్నారంటే ఆయన గోల్ ని రీచ్ అయినట్టు అందరూ కూడా గోల్ రీచ్ అవ్వాలని వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నారు. ఆయన యొక్క ఆ కష్టమైన తపస్సు ఇతరులకి ఏమో గోల్ రీచ్ అవ్వడానికి, సులువుగా గోల్ రీచ్ అవ్వడానికి సహాయం చేస్తుంది. వాళ్ళంత కష్టాలు ఏం పడక్కర్లేదు. భగవంతుడు ఆల్రెడీ, మహర్షి ఆల్రెడీ అటువంటి కష్టాలు పడ్డారు కనుక వాళ్ళ మార్గం సులువైపోయింది భగవాన్ వల్ల అని. నేను రైటేనా అంటే అప్పుడు భగవంతుడు అదే మహర్షి చిరునవ్వు నవ్వి ప్రతి ఒక్కరూ తన కోసం తను వర్క్ చేయాలి అని చెప్పారు. ఇది 3 ప్రశ్నలకి సారాంశం. సుధా గారు చెప్తారా? మొదటి సెల్ఫ్ అనేది నిశ్చలంగా ఉండాలి, కామ్ గా ఉండటం, రియలైజేషన్ లేకపోతే ఉత్తినే క్వైట్ గా ఉండటం వల్ల లాభం ఏంటని అడిగితే, ఆత్మను తెలుసుకోవాలనే దాన్ని వదిలేయకూడదు. ప్రాపంచిక ఫలితాన్ని అది వేరు, ఆత్మ సాక్షాత్కారం వేరు. ఆత్మ సాక్షాత్కారంలో పూజలు అవి ఏమి హెల్ప్ చేయవు అంటూ అది చెప్పారు ఆయన. మొదట మీరు అంటే సెల్ఫ్ అన్నది రియలైజ్, ఇఫ్ ద సెల్ఫ్ ఇది రియలైజ్ చేసాక ఇంకా ఎందుకు స్టిల్ గా ఉండడం అన్నారు. అంటే అలా మీరు ఉండగలిగితే చాలా మంచిదే, కానీ అలా కాకపోతే ఈ స్టిల్ గా ఉండడం వల్ల లాభం ఏంటి? మీరు ఎంతైనా సరే అంటే ఏ రకమైన ఎంత యాక్టివ్ గా ఉన్న మనస్సు అయినా
అది ఎప్పుడు కూడా ఆత్మను రియలైజ్ చేయడం వైపు ఉండాలి అని చెప్పారు. అది అర్థమైందా? అంటే ఉట్టినే స్టిల్ గా ఉండడం లాభం ఏమిటి అన్నారు కదా. అంటే సెల్ఫ్ రియలైజ్ అయ్యేకుండా స్టిల్నెస్ వేరు, ఉట్టినే మనసును అలా స్టిల్నెస్ గా ఉంచుకోవడం వల్ల ఏమిటి లాభం అన్నారు. అంటే ప్రయత్నపూర్వకంగా అని చేసుకుని ఉంచితే ఏమిటి లాభం? ఏం అవ్వదు. అది ఈ ఆత్మ సాక్షాత్కారానికి పూజలు అవి ఏమి హెల్ప్ చేయవు, కానీ ప్రాపంచిక వాటి కోసం ఫలితం కోసం ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఆత్మ సాక్షాత్కారానికి మటుకు ఇవేమి పనికిరావు. తర్వాత వచ్చేసరికి ఎవరి యొక్క జ్ఞానం బలహీనమైనది ఆ నిర్వికల్పన అడిగితే నిర్వికల్పన నుంచి మంద జ్ఞానం వస్తుంది. నిర్వికల్పం అనేది తను మనస్థితి, అది మనసు నుంచి విత్డ్రా చేసినప్పుడే జరుగుతుంది. ఈ మధ్య ఉన్నతమైన జ్ఞానులు అప్రోక్ష వాళ్ళ సంస్కారాలు ప్రారబ్ధ కర్మ యొక్క బలం మీద ఆధారపడి ఉంటాయి అన్నారు. అంటే ప్రారబ్ధ కర్మ బలహీనంగా ఉందనుకోండి, వాళ్ళు ఉన్నత జ్ఞానులు అయిపోతారు. అది బలంగా ఉంటే వాళ్ళు మంద జ్ఞానులు అవుతున్నారు. అది మధ్యస్థంగా ఉంటే మధ్యస్థ జ్ఞానులు అవుతారు. అలాగా చెప్పారు కదా. మళ్ళీ తర్వాత మంద జ్ఞానులు జీవన్ముక్తులు వాళ్ళు బయటకు వస్తుంటారు, వాళ్ళ ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. బలహీనంగా ఉంటే తురియ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ తను మానసిక ముముక్ష స్థితి ఒకటేనా అని అడిగారు. అంటే దానికి 7 చెప్పారు కదా: వివేకము, విచారము, తను మనిషి, సప్త సత్పత్తి, అసంశక్తి, పర్దివాని, తుర్యాద. ఇది మొదటిది. ఇవి ఆత్మ సాక్షాత్కారం. మొదటి ఈ వివేకం ముక్తి అనేది ఒకప్పుడు శరీరంలోనే కనిపిస్తుంది, దానికి మరొక పేరు సుధేచ్ఛ. అదే ఆత్మ సాక్షాత్కారం కావాలనే కోరిక. రెండోది విచారము. మూడోది అందులోంచి తను మనసుని అందులోకి మనసు ఒకసారి అక్కడికి పెట్టడం, అంటే అందులోకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉండడం. ఈ తర్వాత సప్తపత్తి అంటే అది సెల్ఫ్ రియలైజేషన్, మనం దాన్ని తెలుసుకోవటం. అసంశక్తి అంటే అది ఒక వైరాగ్యం. ఈ సప్తపత్తి భావన అంటే వస్తువులుగా కాకుండా ఆత్మపరంగా కూడా అలా ఇదిగా చూడటం. ఈ తుర్యాద అనేది మాటలతో చెప్పలేనిది భావన. ఈ చివరి 4 భూమికగా పొందిన వాళ్ళు బ్రహ్మవిత్ అంటారు. బ్రహ్మవిద్ ద్వారా, బ్రహ్మవిద్ వర్య, బ్రహ్మవిద్ వరిష్ట, బ్రహ్మవిత్ అని ఈ 4 రకాలుగా అంటారు. ఆయన దిండుగల్ నుంచి వచ్చిన ఆయనేమో నేను చేయవలసింది నేను ఎవరు అని అడిగితే, ఇది క్రమశిక్షణ పాటించటం వస్తుందా, లేకపోతే ఇంకెవరి ద్వారా వస్తుందా? నేను మీ దగ్గర ఉండి తెలుసుకున్నది ఏంటంటే, నిరంతరం నేనెవరు అని విచారం చేయాలని. అది మహర్షి ఎదురుగుండా చేస్తే మంచిదంట, అంటే గురువు ఎదురుగుండానే మంచిదా, ఎక్కడ చేయాలి అని అడిగారు. ఆ విచారణ అంటే ఎక్కడ నేనుంటే అక్కడ చెయ్యమన్నారు. నేను అనేది ఎక్కడుంటే అక్కడ, నేను అనేది ఎక్కడుంటే అక్కడ అక్కడే జీవితంలో సాధించడానికి అందరూ కష్టపడుతుంటారు కదా. వాళ్ళు సరైన దారిలో లేరు, ఈ ప్రజలందరూ సరైన దారిలో లేరు. వాళ్ళ గోలు అవి రీచ్ అవ్వాలంటే ఈ గురువుల ద్వారా ఎంతో కష్టపడి అది ఎంతో శ్రమించి తపస్సు చేసి ఆయన పొందేరు. మరి మిగతా వాళ్ళు అంత కష్టపడకుండా మహర్షి సహాయంతో పైకి వచ్చేయడానికి మహర్షి సహాయం చేస్తున్నారు, తాను పొంది ఇతరులు కూడా అలా అవ్వాలని. అందుకని అంటే ఇప్పుడు మహర్షి పడినంత కష్టం ఇక్కడ వీళ్ళు పడక్కర్లేదు అంటే ఆయన అన్నారు, అది ఎవరిది వాళ్ళే. అంటే అదే కదా, అంటే ఏమన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వన్ మస్ట్ వర్క్, ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయాలి. అంటే ప్రతి వాళ్ళు అవన్నీ పడాలి. అదేం వచ్చి ఇచ్చేసేది కాదు కదా. చెప్తా అది లాస్ట్ ఇది మనం చదివాం కదా మీరు చెప్పింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, విదేహముక్తి అనేది దేహం ఉన్నప్పుడు కూడా సంభవమే అని చెప్పారు.
అంటే ఆ ఓకే. దేహం వదిలేస్తే వచ్చేది విదేహముక్తి అంటారు. అది కాకుండా ఇప్పుడు ఈ పై చెప్పిన వాటికి ఒక్కొక్క రకమైన అథారిటీ ఒక్కొక్క రకంగా చెప్పింది. వీటిని అంత పట్టించుకోక్కర్లేదు అని చెప్పారు. అంటే వాటి మీద మనం అంత ధ్యానం పెట్టక్కర్లేదు అని. విదేహం దేశం వదిలితే వచ్చేది విదేహం. ఓకే అండి, ఇది నాకు ఐడియా లేదు. ఇది కరెక్ట్. అంటే ఇవన్నీ విభజనలు అవి మనకు అంత అవసరం కాదు. అంటే అంత అవసరం లేదన్నారు.